కోరుకుంటున్నాం. ఫస్ట్ మీ ఇన్సెక్యూరిటీ చెప్పేసి. నా ఇన్సెక్యూరిటీ వచ్చేసరికి నేను జనాల్లో ఎక్కువ కలవలేను. అండ్ నేను రైటర్ అని చెప్పుకోవడానికి చాలా భయపడేవాడిని. ఓకే. ఇప్పుడు చెప్పండి. మీరు నేను రైటర్. కోటి మామిడాల లిరిసిస్ట్ అండి. అయిపోయింది. ఈ ఇన్సెక్యూరిటీగా ఉంది. సినిమాకి 9 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు నేను రైటర్ అని చెప్పుకోవడానికి చాలా భయపడేవాడిని. ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేసుకునేవాడిని కాదు. అంతా ప్రైవేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంతవరకు ఈ 9 ఇయర్స్లో దాదాపు 20 సినిమాలకు పాటలు రాశాను, డైలాగ్స్ రాశాను. ఏ రోజు ఒక స్టేటస్ కూడా పెట్టలేదండి నేను రైటర్ అని. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకోలేదు. అంత భయం ఉండేది, ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే ఆ టైంకి నేను చాలా చిన్న పిల్లోడిని, కానీ సినిమా అంటే పిచ్చి ఉండేది. వచ్చానప్పుడు అంతా చాలా పెద్ద పెద్దగా ఉండేది. ఇవాళ ఎంతమంది యంగ్స్టర్స్ని చూస్తుంటే కొంచెం ధైర్యం వచ్చింది. ఈ మధ్య కొంచెం స్టేటస్లు పెడుతున్నాను. ఇంతే అండి, నా ఇన్సెక్యూరిటీస్ అయితే ఇంతే. డన్ అండి. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడదాం. ఓకే. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందే పరిచయం అండి. వీళ్ళందరూ ఒక చోట గ్రూప్గా గ్యాదర్ అయితే అక్కడ నేను అలా దూరంలో చూస్తూ ఉండేవాడిని. రజాక్ లాక్కొచ్చేవాడు అనమాట అందరిలోకి. వినయ్ బ్రో కానీ. అంటే కరోనా వచ్చిన తర్వాత సోషల్ డిస్టెన్స్ వచ్చిందా మీలో, లేకపోతే ముందు నుంచి? ముందు నుంచే. ఓకే. సో నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముందు నుంచే తెలుసు, మంచి సపోర్టు. 2 ఇయర్స్ నుంచి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. అండ్ బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఈ సినిమాలో నేను రాసిన పాటలకి వాళ్ళే మ్యూజిక్ చేశారు. నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. సో వాళ్ళే చేశారని అక్కడ రాశారు. అంటే లిరిక్స్ కూడా కొన్ని వాళ్ళే రాశారనమాట, కొన్ని పాటలు. ఈ సినిమా తర్వాత నుంచి చంద్రరవి గారు కొంచెం లిరిక్స్ రాయకుండా మ్యూజిక్ చేశాను. ఇంకా అసలు ఆ స్పేస్ కూడా ఉండదు, అంత బిజీ అయిపోవాలి. లిరిక్స్ మాత్రం నేనే రాయాలి. సో ఆ స్పేస్ మీకు ఉండకూడదు ఇక. సో ఇక్కడ ఇలాంటి టీంని ఎంకరేజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు మధ్య మధ్యలో కరెక్ట్గా స్ట్రైట్గా చూస్తూ ఉండండి. వాళ్ళు అటున్నా కూడా మీరు ఇట్టే చెప్పాలి. ప్రొడ్యూసర్ సార్ కానీ, వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళంటి వాళ్ళు మా లాంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసి ఏదైనా చేస్తాం సార్. ప్రూవ్ చేసుకోవడానికి నిలబడ్డప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. అంత ఎక్స్పీరియన్స్ మా దగ్గర లేదు సమాధానం చెప్పడానికి. సో అందుకే ఇంత ఇన్సెక్యూరిటీ అనమాట. నేను రైటర్ అని చెప్పుకున్నప్పుడు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగేవారు. నువ్వు ఆ పుస్తకాలు చదివావా, ఏం తెలుసు సినిమా గురించి అని అడిగారు. మూతి మీద మీసాలు కూడా రాలేదు, నీకు అప్పుడే సినిమా ఎలా తెలుసు అని నువ్వు ఫీల్ అవుతున్నా అంటే, మూతి మీద మీసాల కంటే ముందు జీవితంలో కష్టాలు వచ్చేసింది సార్. సో నేర్పించేసినాయి. సో ఇవాళ నేను గట్టిగా చెప్తున్నాను, నేను ఒక తెలుగు సినిమాలకి నేను ఒక స్క్రీన్ రైటర్ని, ఒక లిరిక్ రైటర్ని. ఇది చేస్తూనే ఉంటాను సినిమాలు ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్.